హాయ్ అండి. ఈరోజైతే మనం హోటల్ స్టైల్ రవ్వ ఇడ్లీ ఎలా తయారయ్యేదో చూద్దాము. ఇదైతే నేను రవ్వ ఉద్దిపప్పు కడిగి పెట్టుకున్నానండి. 5 గంటలు నానాలి. నానిన తర్వాత మనము గ్రైండర్కి వేసుకున్నాము. ఉద్దిపప్పు చూడండి ఇలాగ నానిపోవాలి. ఇలాగుంటే ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా అంటే మెత్తగా భలే ఉంటాయి. ఫాంజీలాగా బాగుంటాయండి రవ్వ ఇడ్లీ అయితే. ఇప్పుడు మనం గ్రైండర్కి వేసుకున్నాం. బాగా నానిపోయింది కదా, ఇప్పుడు మనం గ్రైండర్కి వేసుకున్నాం. ఇప్పుడు మనమైతే గ్రైండర్లో వేసేసామండి. మినపప్పు మెదడుగా ఉంది కదా, మనం నానబెట్టుకున్నాం చూడు, ఆ వాటరే నీళ్ళు పోసుకోవాలండి. మినపప్పు నాని నీళ్ళే పోయాలి. ఈ నీళ్ళు వంచేసి వేరే నీళ్ళు పోయకూడదండి, పులవదు పిండి. కాబట్టి మనం బాగా కడిగి పెట్టుకున్నాం కదా మినపప్పు, ఆ వాటరే పోసుకుంటే సరిపోతుందండి, నానిన వాటరే. ఇప్పుడైతే నేను ఉప్పు అయితే రాళ్ళు వేసుకున్నానండి. మీకు మితం తెలిసిపోతుంది కదా, రాళ్ళు వేసుకోండి. అంటే మినపప్పులో వేసుకున్నారంటే బాగా గ్రైండర్ అవుతుంది. ఇప్పుడు మనము మినపప్పు మెదిగే లోపల ఈ రవ్వ నీళ్ళు వంచేసి రవ్వని గట్టిగా పిండి వేసుకున్నామండి. రవ్వ నానిపోయింది కదా, ఈ నీళ్ళంతా వంచేసేసి రవ్వలో వాటర్ లేకుండా నీళ్ళు పిండేయాలండి. పిండేసి మనం ఈ డబ్బాలోకి వేసుకున్నాం రవ్వ. ఇట్లా పిండేసేసేయాలి, బాగా నీళ్ళు లేకుండా పిండి ఈ డబ్బాలోకి వేసుకోవాలి. ఇప్పుడైతే మనము రవ్వ బాగా పిండేసినాం కదండి, ఉద్దిపప్పు చూద్దాం మెరిగిపోయిందో లేదో. మినపప్పు బాగా మెరిగిపోయింది, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం తీసేద్దాం. మినపప్పు నానబెట్టినాం కదండి, ఆ వాటర్ అయితే ఇన్ని మిగిలిపోయినాయి. మీరు చూసి వాటర్ అయితే కరెక్ట్గా పోసుకోండి. ఇటు ఉండాల, జారుడుగా ఉంటే మినపప్పు బాగా మెరిగింది, ఇలా ఉండాల. ఉంటే చాలా బాగుంటుంది. మీరు ఏ గ్లాస్ తీసుకున్నా 1 గ్లాస్ మినపప్పు అయితే 3 గ్లాసులు రవ్వ వేసుకోండి. ఇప్పుడైతే మనం రవ్వలోకి రుబ్బిని పిండి వేసినాం కదా, ఇప్పుడు మనం కలిపేద్దాం. సరేనా? కలిపేసి మూతేసి పెట్టేయడమే అండి, బాగా పులిచేదాకా. ఇప్పుడైతే మనం బాగా కలిపేసినాం కదా, మూతేసి పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి ఇడ్లీ పిండి అయితే పొంగిపోయింది బాగా. మనం దీన్ని నెయ్యి రాసినాం కదా ఇడ్లీ పాత్రలో పెట్టేద్దాం. జస్ట్ 10 నిమిషాల్లో ఇడ్లీ రెడీ. పాంజీ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, సూపర్ టేస్టీ ఇడ్లీ. చూడండి ఇలా పొంగాలి. ఇలా పొంగితేనే ఇడ్లీ చాలా బాగా వస్తాయి, మెత్తగా పూలా ఉంటాయి. ఇప్పుడైతే ఇడ్లీ దీంట్లో వేసుకున్నాం కదా, పెట్టేద్దాం. నీళ్ళు వేడెక్కిపోయింది, దీంట్లో అయితే పెట్టేసి మూత పెట్టేసామంటే జస్ట్ ఒక 10 నిమిషాల్లో ఇడ్లీ రెడీ. ఇప్పుడైతే మనం ఇడ్లీ ఉడికిందో లేదో చూద్దాం. చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఇప్పుల్లో పెడితే దీనికి అతుక్కోకపోతే ఉడికిపోయినట్టు. ఉడికిపోయింది చూడా, బాగుంది. ఇప్పుడైతే మనం ఇడ్లీ తీసేసినాం కదా, ఇడ్లీ ఇప్పుడు మనము ప్లేట్లోకి వేసుకున్నాం. ఇడ్లీలు అయితే ఇప్పుడు దీంట్లోకి తీసి పెట్టేసినాం కొన్ని. మనమైతే ఇప్పుడు తిన్నాం. ఎట్టున్నాయో ఒకసారి టేస్ట్ చూడాలి కదా. చాలా అబ్బా చూడండి ఎంత స్మూత్గా, ఎంత బాగుందో మెత్తగా ఇడ్లీ. బాబా నెయ్యి వేసుకొని కారం వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మీరు ట్రై చేయండి. సరేనా? బాయ్. హాయ్ అండి. ఈరోజైతే మనము ఇడ్లీకి దోశకి సింపుల్ రెసిపీ అంటే బంగాళాదుంప కూర, మసాలా కూర
దానికి కావాల్సినవి జీలకర్ర 1 టీ స్పూను, ధనియాలు 1 టీ స్పూను, మిరియాలు 1/4 టీ స్పూన్ వేసుకోండి, ఎండుమిరకాయలు ఒక 2-3 మీ కారానికి తగినంత, పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, లేకపోతే ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టేద్దామండి. పసుపు 1 రవ్వ వేసుకొని మిక్సీకి వేసేసి వాటర్ కొంచెం వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాం. ఇప్పుడైతే మనము మెత్తగా పేస్ట్ అయితే చేసుకునేసినాం కదా. ఇప్పుడు కూర పోసుకున్నాం. బంగాళదుంప ఉడకపెట్టుకొని పొట్టు తీసుకొని బాగా పెట్టుకున్నాం, పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కూర రెడీ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో నూనె కొంచెం వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని వేగనిచ్చి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేగనిచ్చి, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకున్నాము, ఉల్లిపాయ 1 కట్ చేసి సన్నగా కట్ చేసి బాగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో టమోటాలు వేసుకున్నాం. దీంట్లో టమోటాలు అయితే వేసుకున్నాం కదా. దీంట్లో కొంచెము టమోటాలు మెత్తబడేదానికి సాల్ట్ కొంచెం వేద్దాం. ఇప్పుడు మనం టమోటాలు వేగే కాడికి ఈ బంగాళదుంప ఉడకబెట్టుకున్నాం కదా, ఇది లైట్గా మ్యాష్ చేసుకున్నాం. అంటే గడ్డలుగా ఉండాలి, లైట్గా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే టమోటాలు వేగినాయి కదా, ఈ మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకున్నాం. ఇప్పుడు అది వేగినాక బంగాళదుంప వేసేస్తాం. బంగాళదుంప వేసి అలా పెట్టేసి తిరిగి తగినంత వాటర్ పోసుకున్నాం. వాటర్ సాల్ట్ కొంచెం వేసుకున్నాం. అంతేనండి, సింపుల్ రెసిపీ. ఇప్పుడు దీన్ని కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి కొత్తిమీర వేసేసి దించుకొని ఇడ్లీకి, దోశకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది కదా, చూడండి ఎంత బాగుంటుంది. టేస్ట్ కోసం 1 స్పూన్ చక్కెర వేస్తాం, బాగుంటుంది. చక్కెర వేసుకుంటే టేస్ట్ వస్తుంది.